ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. కోల్కతా ఘటనపై ప్రధాని మోదీకి దీదీ లేఖ. దేశవ్యాప్తంగా కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై చర్చ జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో ఆమె మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రస్తావించారు. వీటిని ఆపడానికి కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రధాని మోదీని కోరారు. దేశంలో వనితలపై జరుగుతున్న అత్యాచార ఘటనలను మీ దృష్టికి తీసుకువస్తున్నా. దేశంలోని చాలా ప్రాంతాల్లో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు రోజుకి 90 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి భయాందోళనలు కలగజేస్తుంది. ఇలాంటి ఘటనలు సమాజం విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఈ దురాగతాలకు ముగింపు పలకడం ద్వారా మహిళలు తాము సురక్షితంగా భద్రంగా ఉన్నామని భావన కల్పించేలా చేయడం మనందరి కర్తవ్యం. అందరి కర్తవ్యమే. మరి మీ కర్తవ్యం ఏంటి? ఒక సీఎంగా మమతా బెనర్జీ గారు నిజంగా ఇన్స్టాలో కానీ లేదంటే ట్విట్టర్లో కానీ షేర్ చాట్లో కానీ ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో ఎంత నీచంగా మీ గురించి తిట్టుకుంటున్నారంటే, ప్రజలు ఓట్లేసి గెలిపించింది మిమ్మల్ని సీఎంగా, మీరు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర అర్జీ పెట్టుకోవడానికా? మీరే హెల్త్ మినిస్టర్గా ఉన్నారు, మీరే హోమ్ మినిస్టర్గా ఉన్నారు, మీరే సీఎంగా ఉన్నారు. ఏదో ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు అక్కడ ఒక లేడీ డాక్టర్, ఒక లేడీ ట్రైనీ డాక్టర్ జీవితాన్ని నాశనం చేశాడు. ఒక ఎదవ, ఒక గంజాయి తాగే వెదవ, ఒక లోఫర్. నిజంగా ఇంకా అసలు డోంట్ మైండ్ ఇట్ అండి. అసలు నిజంగా నాకు బూతులు వస్తున్నాయి, కానీ వద్దు. మనకు ఒక డిగ్నిటీ, ఒక సంస్కారం ఉంటుంది. అవన్నీ మాట్లాడద్దు అని చెప్పేసి నోరుని అదుపులో పెట్టుకుంటున్నాను. ఏం మనుషులండి మీరు అసలు! రాజకీయాలు చేసుకుంటూ సందీప్ ఘోష్, ఇందులో మళ్ళీ సంజయ్ రాయ్ని ఇరికిచ్చిండ్రు. సరే, వాడు ఒక ఎదవన్నారు. నిజంగా ఈ రోజులలో ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ? మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి ఇవన్నీ తీసుకోవడం. అసలు ఆ మనిషి ఏం చేస్తున్నాడో కూడా నేను చెప్తూనే ఉన్నా, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా. తాగుబోతులు, తిరుగుబోతులు, గంజాయి తాగే నా కొడుకులు, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అసలు స్పృహే ఉండట్లేదు. తల్లితో అలాగే ప్రవర్తిస్తున్నారు, పక్కింటికి పోతారు, పక్కింట్లో అలాగే ప్రవర్తిస్తారు, సొంత బిడ్డతోటి కూడా అలాగే ప్రవర్తిస్తారు. డ్రగ్స్ తీసుకొని చిన్న పిల్ల లేదు, ముసలి వాళ్ళు లేదు, ముతక వాళ్ళు లేరు, ఏ వయసు అనేది లేదు. అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు దొంగ నా కొడుకులు. నిజంగా అసలు ఇలాంటివన్నిటిని కూడా మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమని, మీరు రాజకీయంగా ఎదగడం కోసం అని చెప్పేసి వాళ్ళు చేసేటువంటి దందాలు, వ్యాపారాలు, మాఫియాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ మీరు సపోర్ట్ చేస్తూ, సిగ్గుందా అండి మమతా బెనర్జీ గారు మీకు? అసలు నేను ఇంకా సిగ్గుతోటే సరిపిస్తున్నాను. వేరే వాళ్ళైతే ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే మీ గురించి. మీరు వెళ్ళి ఇంకా మోడీకి లెటర్ రాశారా? మీరు యాక్షన్ తీసుకోరా? మీ చేతిలో లేదా పవర్? ఒక హోమ్ మినిస్టర్గా మీ చేతిలో పవర్ లేదా? అంటే ఇవన్నీ నడిపించింది మీరేనా అని ప్రజలు ఎవరైతే అంటున్నారో నిజమే అనిపిస్తుంది. మీరే నడిపిస్తున్నారో అని. ఈరోజు ఎదవలందరికీ కూడా ఇంత ధైర్యం, ఇంత ఎందుకు తెగింపు వస్తుంది అంటే, ఎవ్వడు ఏం చేయలేడు, ఏం పీకలేడు అని, పోలీస్ వ్యవస్థ ఏం చేయలేదు అని, న్యాయ వ్యవస్థ ఏం చేయలేదు అని. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ కొంతమంది బెయిల్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, దొంగ నా కొడుకులకు కూడా బెయిల్ ఇచ్చి కొంతమంది తీసుకొస్తారు కదా. సో ఇటు అయిపోయింది. ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా కొందరి వల్ల ఈ 4 స్తంభాలు సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి ఇలాంటి దొంగ నా కొడుకులకి చాలా డేర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇలా చేయగలుగుతున్నారు. డబ్బు పడేస్తే ఏదైనా సాధ్యమే అని చెప్పేసి కొందరు రౌడీలు, కొందరు గూండాలు, ఇలాంటి చిల్లరగాళ్ళు, గంజాయి బ్యాచ్ల వల్ల నమ్మకం పోయింది. చాలా మందికి పోయింది. పోలీస్ స్టేషన్లో ఏం జరగదు, జర్నలిస్టులు కూడా కొంతమంది ఏమి న్యాయం చేయరు అని చెప్పేసి ప్రతి ఒక్కటి తెలిసిపోయింది. కాబట్టి ఈరోజు ఈ విధంగా గంజాయి తీసుకోవడం, మత్తు పదార్థాలు తీసుకోవడం, ఆడదాన్ని నాశనం చేయడం. అందుకనే కదా ఎపిసోడ్స్ నేను చేసుకుంటూనే వస్తున్నాను. ఎదవలున్నారు, జాగ్రత్త. మన పిల్లల్ని మనమే సంరక్షించుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. పిల్లలు ఏం చేస్తున్నారో చూడాలి. ఆ పిల్లవాడు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నాడు, బయటికి స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు. కొంతమంది స్కూల్స్లో కూడా చిన్న పిల్లలు 6వ తరగతి నుంచి మొదలు పెడితే 10వ తరగతి దాకా సిగరెట్లకు కూడా అలవాటు పడుతున్నారు.
బయట నుంచి తెప్పించుకుంటున్నారు. హాస్టల్లో ఉంటే కొంతమంది బయట నుంచి తెప్పించుకుంటున్నారు. ఇలా తెలిసిన తర్వాత ఆ స్కూల్లో నుంచి పిల్లల్ని కొంతమంది బయటికి పంపించేస్తున్నారు, అంటే టీసీలు ఇచ్చి పంపిస్తున్నారు. అంటే ఎక్కడ మారుతారు? తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల పిల్లలు ఇలా ఆగమవుతున్నారా? డ్రగ్స్కి బానిసైపోయి చాలామంది వాళ్ళ విచ్చలవిడితనంగా రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిలు అయితే ఏంటి, పని చేసే దగ్గర అయితే ఏంటి, ఈ విధంగా అమ్మాయిల్ని ఏడిపించడాలు, అమ్మాయిల్ని ఏం చేస్తున్నారు అనేది నా నోటితో చెప్పనవసరం లేదు. ఈరోజు కేవలం ఒక మౌమితాకే జరిగిందా? ఎన్ని జరుగుతున్నాయి ఇవాళ. ఈరోజు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి ఇంత వైరల్ అయ్యి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మరి ఎంతమంది అమాయకులు, ఎంతమంది పేదవాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు అఘాయిత్యాలకి బలైపోతున్నారు. అసలు ఎంతమంది రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు అసలు మగవాళ్ళు. ఆ డ్రగ్ తీసుకున్న తర్వాత వాడు ఏం చేస్తాడో తెలియక, తల్లికి బిడ్డకి తేడా తెలియకుండా ఏం చేస్తున్నాడో కూడా విచక్షణారహితంగా, నిజంగా పెద్దవాళ్ళే, పెద్ద తలకాయలే ఉంటాయి. వాడు ఎదవే, సంజయ్ రాయ్ అనేటి వాడు ఎదవే, కానీ వాడికంటే పెద్ద తలలు ఇంకెన్నున్నాయో, సందీప్ ఘోష్, ఇంకా వేరే. అసలు ఒక సీఎం బయటకు వచ్చి నిరసన తెలపడం ఏంటండి? ఆమె వల్ల గాక మళ్ళీ పిఎంకి లెటర్ రాయడం సిగ్గు కాదు, సిగ్గుచేటు కాదు అసలు నిజంగా. ఇంకా నేను ఈ సిగ్గుతోటే సరిపడుతున్నా ఈ మాట నిజంగా. ఇంకా ఎంత నీచ అతి నిజమైన మాటలు, ఇంకా మళ్ళీ తన కింద కార్యకర్తలు ఇంకెవరో మాటలు. మా సీఎంని ఏమైనా అంటే ఊరుకునేది లేదు, కేసులు పెట్టుకొని ఇచ్చేస్తారు. ఏంటిది కేసులు పెట్టి ఎంతమంది మీద పెడతారు కేసులు? ఒక సీఎంగా ఫెయిల్ అయిపోయింది తను, ఒక మహిళకు జరిగింది అన్యాయం. మరి అటువంటిది ఇప్పటి వరకు న్యాయం ఏం జరిగింది? ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు పునరావృతం అవుతున్నాయి? ప్రతి చోట కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, వెలుగులోకి రానివన్నీ ఎంతమంది అమ్మాయిలు ప్రాణాలు పోతున్నాయి, మానాలు పోతున్నాయి. ఇంత సిగ్గుచేటంటే నిజంగా ఒక సీఎం వెళ్ళి మళ్ళీ లెటర్ రాసి అన్ని పవర్స్ ఉన్న తర్వాత ఆమె చేతిలో ఒక హోమ్ మినిస్టర్, ఆమెనే ఒక హోమ్ మినిస్టర్, ఆమెనే ఒక హెల్త్ మినిస్టర్, ఆమె ఒక సీఎం, మళ్ళీ ఇప్పుడు అల్లుడు కూడా అత్తమ్మని ఈ విధంగా తనని మళ్ళీ ఇంకొక దగ్గర పోస్టింగ్ ఎలా ఇప్పించారని చెప్పేసి అని కొంత ఎడంగా ఉంటున్నాడు. రాజకీయ మొత్తం పన్నాగాలు ఇవన్నీ, రాజకీయ పన్నాగాలే మొత్తం. రాజకీయంగా నిలబడ్డం కోసం అని చెప్పేసి అని ఎన్ని నాటకాలైనా చేస్తారు. ఎవరైనా ఉండాలి కదా, ఇలాంటి ఎదవలు ఉండాలి కదా. ఇలాంటి ఎదవలు ఉంటే తర్వాత అల్లర్లైనా గొడవలైనా గంజాయి తాగేటోళ్ళు, లేదంటే కనుక డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, ఇలాంటి ఎదవలు ఉంటే, బీర్లకి బిర్యానీకి ఇదయ్యే వాళ్ళు ఉంటే అల్లర్లు కానీ గొడవలు కానీ, లేదంటే ఒక ప్రశ్న అడిగేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దాడులు చేయడానికి కానీ కొంత కావాలి కదా. రౌడీలు గూండాలు కావాలి కదా ఈ రాజకీయ నాయకులకు కొందరికి. ఈ సమస్యను సమగ్ర పద్ధతిలో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అత్యాచార కేసుల్లో సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు ఏర్పాటును చట్టంలో చేర్చాలి. సత్వర న్యాయం జరగాలంటే కేసుల విచారణ 15 రోజుల్లో పూర్తి చేయాలి అని దీదీ తన లేఖలో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన తీరుపై మమతా బెనర్జీ సర్కార్ ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీదీ సర్కార్పై ప్రజాగ్రహం పెరుగుతుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. న్యాయం చేయాల్సింది పోయి దీదీనే స్వయంగా నిరసనలు చేయడం పట్ల నిరసనకారులు మండిపడుతున్నారు. దీంతో ఈ కేసు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దర్యాప్తు సంస్థ సిబిఐ తన పరిధిలోకి తీసుకుంది. విధులకు హాజరుకండి సుప్రీంకోర్టు. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఆందోళన చేస్తున్న వైద్యులను విధులకు హాజరు కావాలని సిజేఐ ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీతో పాటు ఆందోళనను కొనసాగిస్తున్నామని వైద్య సంఘాలు తెలిపాయి. విధులకు హాజరైనప్పటికీ క్యాజువల్ లీవ్ కట్ చేసి వేధిస్తున్నారని ట్రైనీ డాక్టర్లు సుప్రీంకోర్టుకు వెల్లడించారు. మొదట విధులకు హాజరు కావాలని సిజేఐ సూచించారు. నేషనల్ టాస్క్ ఫోర్స్ లో రెసిడెంట్ డాక్టర్ల సమస్యలను ఎన్టీఎఫ్ వింటుందని సిజేఐ భరోసా ఇచ్చారు. కమిటీలో భాగస్వాములుగా ఉండటానికి, కమిటీ ఎదుట వాదన చెప్పడానికి తేడా ఉంటుందని న్యాయవాదులు వెల్లడించారు. కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టుకు సిబిఐ సంచలన రిపోర్టును అందించింది. ఈ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సిబిఐ తన రిపోర్టులో పేర్కొంది. తల్లిదండ్రులను సైతం తప్పుదారి పట్టించారని తెలిపింది. శవదహనం తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సిబిఐ పేర్కొంది. ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని వెల్లడించింది. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సిబిఐ స్టేటస్ కో రిపోర్ట్ను కోర్టుకు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందించారు. సిజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం సిబిఐ రిపోర్ట్ను పరిశీలించింది. స్థానిక పోలీసుల నుండి సేకరించిన సమాచారంతో పాటు సిబిఐ సేకరించిన ఆధారాలను కోర్టుకు సోలిసిటర్ జనరల్ అందించారు.
సో నిజంగా ఎంత బాధాకరం, అసలు బాధాకరం కాదు, ఎవరు కూడా భరించలేంది అసలు. తల్లిదండ్రులు నిజంగా పిల్లల్ని పంపించుకోవాలన్నా, బయటకి చదువుల కోసమని ఎక్కడికైనా పంపించాలన్నా కూడా అసలు గుండెల మీద ఒక కుంపట్లా తయారైపోతుంది. ఎవడు ఎక్కడి నుంచి ఏ ప్రమాదము పిల్లలకి అవుతుందో అని చెప్పేసి అని భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే చట్టాలు సరిగ్గా పనిచేయకనా, లేదంటే రాజకీయ నాయకుల ఎదుగుదల కోసం అని చెప్పేసి అని ఇలాంటి రౌడీజాన్ని, లేదంటే కనుక ఇలా డ్రగ్స్కి అలవాటు చేసి వాళ్ళు చేసేటువంటి ఇల్లీగల్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి అని ఇలాంటి ఎదవల్ని, ఏది సంజయ్ రాయ్ అని చెప్పేసి అని ఇలాంటి ఈ ఒక్క సంజయ్ రాయ్ కాదు, ఆయన బలిపశువో లేకపోతే నిజంగా పోరంబోకు ఎదవే వాడు, నిజంగా వాడు పోరంబోకు ఎదవే. లేదంటే కనుక ఎక్కడికో వెళ్ళి ఫ్రెండ్తో వెళ్ళి బయటకు వచ్చి బయట రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని చెడాయిస్తూ నిజంగా ఇలాంటి ఎదవలు గల్లీ గల్లీకి కొందరు ఉంటారు. ఏ ఆడదాన్ని చూసినా కానీ కామంతో చూసేవాడు ఒకడు, దాన్ని ఏం చేస్తే బాగుంటుందని చూసేవాడు ఒకడు, ఇంకేదో ఇంకా అసలు మాటలు ఎందుకులే కానీ ఎదవలకు తెలుసు, వాళ్ళు ఎదవలని కూడా తెలుసు. ఇంకా తాగితే ఇంకా మరీ మూర్ఖత్వం. అసలు వాడు ఏం చేస్తున్నాడో ఇంట్లో నిజంగా బిడ్డలకు కూడా ఇంకా ఏం చేస్తాడో కొందరు తాగుబోతు ఎదవలు. ఎన్ని చూడట్లేదండి. నేనేమన్నా జరగని దాని గురించి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు అనుకోవచ్చు స్వప్న ఇంత నీచంగా మాట్లాడుతుంది స్వప్న అని చెప్పేసి అని. జరిగేటి అండి వాస్తవాలు. పొద్దుట్లేస్తే ఒక మంచి వార్త ఏమైనా ఉంటుందేమో అనుకుంటే తల్లిని ఇచ్చేసిన కొడుకు అని చెప్పేసి అని, బిడ్డని చెరిచినటువంటి తండ్రి అని చెప్పేసి అని, చిన్న పిల్ల దగ్గర నుంచి మొదలు పెడితే పైన ముసలి వాళ్ళ దాకా ఎంతమందిని ఎన్ని విధాలుగా. గాంధీ చెప్పాడు, అర్ధరాత్రి మహిళ నిర్భయంగా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ నిర్భయంగా ఎక్కడ వెళ్తారు, ఇంకా ఎక్కడ వెళ్ళనిస్తున్నారు అసలు. ఫేక్ న్యూస్లు నిజంగా ఎంత ఫేక్ న్యూస్లు అంటే వీటి మీద మరి ఎందుకు కట్టడి చేయట్లేదో, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో. అటు పోలీస్ వ్యవస్థ అయితే ఏంటి, కొందరు తీసుకుంటారు, కొందరు ఎఫ్ఐఆర్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ మరి రాజకీయ ఒత్తిడి వల్ల జాప్యం జరుగుతుందో ఇంకేం జరుగుతుందో తెలియదు. కానీ ప్రభుత్వాలు 5 సంవత్సరాలకు వచ్చి మారుతూ ఉంటాయి. కానీ కష్టపడి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, పోలీసు వాళ్ళైతే ఏంటి, ఇంకెవరైతే ఏంటి, కానీ వాళ్ళని కూడా అణిచేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. సో నిజంగా కొందరు పోలీసులు రాజకీయ ఒత్తిడి వల్ల పని చేయలేకపోతున్నారు. కొందరు రాజకీయంలో ఉన్న నాయకుల కోసమే చేస్తున్నారు. కొందరు పోలీసులు చూస్తూనే ఉన్నాం కదా వార్తల్లో, ఎవరెవరి బర్త్డేలకి లేకపోతే ఇంకేదో ఇంకా నా నోటి నుంచి చెప్పడం దేనికిలే. కానీ ఇలా ఉంది వ్యవస్థ అంతా. కొందరేమో రాజకీయ నాయకులకు జేజలు కొడతారు, కొందరు కొట్టకుండా తన డ్యూటీ తను చేస్తూ ఉంటే సుపీరియర్స్ ఏమో వాళ్ళని ఇంకా మానసికంగా హింసించి ఆత్మహత్యలు చేసుకునేలాగా చేస్తారు. కొందరేమో పోస్టింగ్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడాలు చేస్తూ ఉంటారు. ఇలా ఎంతమందిని ప్రజలు వేసే ఓట్లతోటి ఏదో మాకు న్యాయం చేస్తారు అని చెప్పేసి అని ప్రజలు నమ్మే ఓట్లేస్తే మీరు మూటలు కొందరు రాజకీయ నాయకులు ముళ్ళలు మూటలు ఇచ్చేసుకుంటూ మీరు ఎదుగుతున్నారు తప్ప ప్రజలకి జరిగింది ఏంటిది, ఒరిగింది ఏంటిది? అసలు ప్రజలకి మీరేమీ అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా, ఇలాంటి మానభంగాలు జరగకుండా ఎవడైతే నిజంగా అక్కడ అన్యాయం చేశాడో వాడికి శిక్ష పడేలాగా చేస్తే చాలు. మీ ఇంట్లో నుంచి ఆస్తులు తీసుకొచ్చి ఇవ్వనవసరం లేదు. ఎలాగో మా తింటూనే ఉన్నారు కదా, ప్రజల సొమ్ము తింటూనే ఉన్నారు కదా, ట్యాక్సుల రూపంలో అన్ని సంపాదించుకొని బిజినెస్లు అని లేకపోతే అక్కడని ఇక్కడని ఎక్కడో ఇప్పుడు చెప్తూనే ఉన్నారు కదా. సో ఇక్కడ ఆర్జికర్ హాస్పిటలే కాదు, కొన్ని హాస్పిటల్స్లలో చాలా వరకు ఇవే జరుగుతున్నాయి. కానీ ఈరోజు బయటకు వచ్చింది మౌమిత. మరి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బలైపోతున్నారు, ఎంతమంది మహిళలు మానసికంగా కృంగిపోతున్నారు, అవన్నీ బయటికి ఎలా రావట్లేదు? ఎందుకని? రాజకీయ పలుకుబడి, ఎఫ్ఐఆర్లు అవ్వవు, ఎఫ్ఐఆర్ అయినా యాక్షన్స్ ఉండవు. ఇలా ప్రతిరోజు ఆడది చస్తూ బ్రతుకుతూ ఉంది. ఎందువల్ల? ప్రజల ఓట్లతో కేవలం అధికారాన్ని కూడగట్టుకొని ఏం చేస్తారు? కష్టపడే డాక్టర్స్ కొంతమందే ఉంటారు. కొంతమంది, ఇక నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, డబ్బులిచ్చి లక్షలు ఇచ్చి సీట్లు కొనుక్కొనే డాక్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ కొంతమంది కష్టపడదాం, ప్రజలకి సేవ చేద్దాం అని చెప్పేసి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది.
కానీ అలాంటి వాళ్ళని ఆమె ఏమి బయట పెడతా అని చెప్పేసానందు ఎందుకు ఆమెని టార్గెట్ చేసి ఆ విధంగా చంపేశారో ప్రశ్నిస్తే ఏం ప్రశ్నించిందో, ఏమి చూడరాంది చూసిందో, ఏది బయట పెడతాందో, ఎంత ఎంత ఘోరంగా చంపేశారంటే ఆమెని నిజంగా. ఈరోజు ఇంతమంది డాక్టర్స్ వచ్చి బయట నిరసన తెలుపుతున్నారు కదా, చనిపోయింది కరెక్టే. నిజంగా ప్రభుత్వాలు సరైన యాక్షన్ తీసుకుంటే ఈ రోజు వరకు డాక్టర్స్ నిరసన తెలపాల్సిన అవసరం ఏముంది? ప్రాణం పోయింది, తీసుకురాలేం దాన్ని, కరెక్టే. కానీ ఆమెకి జరగాల్సిన న్యాయం ఏదో జరిగితే ఈరోజు డాక్టర్లు ఇంతగానం రోడ్డు మీద ఉండేవాళ్ళు కాదు కదా. ఈ డాక్టర్స్ బయట ఉండడం వల్ల ఈరోజు ప్రాణం పోయింది ఆ అమ్మాయిది. కానీ ఎంతమంది పేషెంట్లు ఎంత ప్రాణాపాయ స్థితిలో, ఎంత సివియర్ కండిషన్లో ఉన్నారో హాస్పిటల్స్లలో, మరి వారికి వైద్యం ఈ ఎదవల వల్ల కాదా? ఈ పోరంబోకు అనొద్దు కానీ ఈ పోరంబోకుల వల్ల కాదా ఈరోజు డాక్టర్స్ వచ్చి బయట నిరసన తెలిపేది? దొంగ డాక్టర్ల గురించి నేను మాట్లాడలేదు. జెన్యూన్గా వైద్యం చేసేటువంటి వైద్యో నారాయణో హరి అన్నారు. సో భగవంతుడి కోపం వస్తే వైద్యుడి దగ్గరికి పంపిస్తాడు, వైద్యుడి కోపం వస్తే భగవంతుడి దగ్గర పంపిస్తారు అని చెప్పేసి అని ఒక సామెత ఉంది. మరి అటువంటిది ఈరోజు ఒక అమ్మాయిని ఇంత దారుణంగా చంపేశారు. ఎలాంటి చట్టాలు రావాలి? నిజంగా శిక్ష మొన్న ఒకటి స్టేటస్లో పెట్టుకున్నాను. నన్ను అందరూ అనుకోవచ్చు, ఇంత దారుణంగా పెడుతుంది ఎందుకు స్వప్న అని చెప్పేసానండి. పర్వాలేదు, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఎవ్వరు కూడా నేను అసలు దేనికి కూడా నేను ఫీల్ అవ్వను. సో నిజంగా ఎలా ప్రవర్తిస్తున్నారంటే మగవాళ్ళు మృగాల్లాగా, క్యానిబల్స్ హూ ఈట్స్ ద హ్యూమన్ ఫ్లెష్, దట్ పర్సన్ వీ కెన్ కాల్ ద క్యానిబల్స్. నరభక్షకులు, నర మాంసాన్ని ఎవరైతే తింటారో ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. మనిషిని తినేలాగా, ఒక జాంబీస్ లాగా బిహేవ్ చేస్తున్నారు. అసలు ఆ డ్రగ్స్ తీసుకొని అసలు విచక్షణారహితంగా ఏం చేస్తున్నాడో ఆ ఎదవ వాడికే తెలియట్లేదు. మరి తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారో, లేక తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఆ ఎదవలు అలా పెరుగుతున్నారా? నిజంగా తల్లిదండ్రులు కూడా అదే కోవకు చెందిన వాళ్ళ? లేదంటే చట్టాలు సరిగ్గా లేక, శిక్షలు సరిగ్గా లేక ఈ ఎదవలు ఇలా రెచ్చిపోతున్నారా? ఏ రాజకీయ అండ చూసుకొని ఈ ఎదవలు ఇలా రెచ్చిపోతున్నారు? ఎవరినందాం? ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు కొందరు సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది అందామా? ఏమో, ఇంకెప్పుడు స్త్రీ భయపడకుండా బయటకు వస్తుందో అర్థం కావట్లేదు. కానీ ఎవడైతే ఈ విధంగా తప్పు చెయ్యాలి అన్న ఉద్దేశంతో వచ్చినప్పుడు నిజంగా వాడిని ఎక్కడ పడితే అక్కడ ఏది చూసుకొని, ఏది మగవాణ్ణి అని చూసుకొని రెచ్చిపోతున్నాడో ఆ మొగతనమే లేకుండా వాడిని కింద తంతే ప్రాణం పట్టని అక్కడే పోవాలి. న్యాయ వ్యవస్థ మనని చంపడానికి ఎవరైనా వచ్చినప్పుడు మనం ఆత్మరక్షణ కోసం ఎదుటి వాడిని చంపినా కూడా అది తప్పు కాదు కదా. సో అలాంటప్పుడు ఎవడైతే మన మీద అఘాయిత్యానికి పాల్పడడానికి ముందుకొస్తాడో వాడిని ఇంకొకసారి ఇలా ఎవ్వరితో కూడా ప్రవర్తించొద్దు అనేలాగా చేయాలి. ఇదే కాదు, చట్టాలు కూడా రావాలి, న్యాయ వ్యవస్థ కూడా సత్వరమే కనుక న్యాయం చేసినట్లయితే. మొన్న ఒక వార్త చూశాను. 16 ఏళ్ళ అమ్మాయిని అసలు కొందరు రేప్ చేసి చంపేశారు. సో సౌదీలో, నెక్స్ట్ కువైట్, ఎక్కడో వాళ్ళందరికీ కూడా అసలు తలలు ఎలా నరికేశారంటే అలా నరికి కూడా ఆమె ఎవరో కానీ నిజంగా ఆ జడ్జికి ఆమె పాదాలకి నమస్కరించాలి. అసలు వాళ్ళకి ఎవరో కానీ ఆ తలలు నరికేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో కానీ ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా చేయండి అనేసానంటే అలాంటి చట్టాలు మన భారతదేశంలో కూడా వస్తే ఒక్కొక్క నా కొడుకు ఉచ్చ పడిపోవాలి. తప్పు చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినా కానీ లేదు, ఒక ఆడదాన్ని చూసి కామంతో కళ్ళతో కానీ ఏదో అంటూ ఉంటారు కదా, కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు అని చెప్పేసి అని. అదే గనక వాస్తవం అయితే వాడికి చూడ్చినప్పుడే దాని దగ్గరికి వెళ్తే ఉచ్చ పోయిస్తారు గవర్నమెంట్, చట్టం కానీ న్యాయం కానీ అని చెప్పేసి అని. ఇలాంటి చట్టాలు వచ్చిన రోజు వాడు ఎవ్వడు కూడా తప్పు చేయడానికి ముందు రాడు. సో ఆ అమ్మాయికి న్యాయం జరిగిన రోజే నిజంగా ఆత్మశాంతి కలుగుతుందని చెప్పేసి అని. ఇలాంటి ఇన్సిడెంట్స్లో ఇంకొకసారి పునరావృతం కాకుండా చట్టాలు కానీ న్యాయ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి మా జీ న్యూస్ గంగా ప్రవాహం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం.
ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.